అందులోని రాముడు ఎవరంటే క్షత్రియుడే కదా. రాముడు క్షత్రియుడు కాదండి. కాదు. ఎందుకంటే వనవాసంలో ఉన్నంతసేపు ముని జీవితం గడపాలి. రాముడు క్షత్రియుడు కాదు. ముని జీవితం గడిపితే వర్ణం మారుతుందా? మాలేసుకుంటే మీ కులం మారుతుంది. కరెక్ట్. అయితే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఏ లైఫ్ మాట్లాడినా సరే మీ వర్ణం ఎప్పుడు మారదు, అంతే కదా. ఇప్పుడు చాలా మంది నా ప్రశ్న ఏంటంటే, మీరు చేస్తున్న పనికి వర్ణం ఎప్పుడు మారదు, అదే కదా మీరు చెప్పేది. చేస్తున్న పనికి కాదండి నేను అన్నది. నేను అన్నా మాట అంటే నువ్వు చేసే పనికి నీ వర్ణం మారదు నేను అన్నానా? మీరు అన్నారు కదా ఇప్పుడు తను చేస్తాను క్షత్రియుడు ఏమన్నా ఆయన చేస్తున్న పనికి మునిలాగా జీవించడానికి అతని వర్ణం ఏం మారుతుందని మీరు కదా అన్నారు. ఇప్పుడు ఆయన క్షత్రియపుత్రుడు ఫస్ట్ది. రెండవది యువరాజు పట్టాభిషేకం పొందిన తర్వాత కాలం మహారాజు. అప్పుడు భరతుడు మహారాజు యువరాజు పట్టాభిషేకం పొందలేదు. ఈ చతుర మహాముల దగ్గర ఏం పొందలేదు. నా వర్షం పూర్తి అయిన తర్వాత మీరు ఖండించవచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. మాటికి అడుగుడికి అక్షరానికి అడ్డుపడితే చాలా కష్టం మాట్లాడటం. ఆయన మీరు క్షత్రియపుత్రుడు కదా, రాజుగారి కొడుకు కదా. రాజుగారికి 4 కొడుకులున్న యువరాజులే, 40 మంది కొడుకులున్న యువరాజులే. యువరాజు పట్టాభిషేకం పొంది మహారాజుగా సింహాసనాధిష్ఠానం చేసి కిరీటం పొంది ఈ పట్టాభిషేకం పొందినా పొందకపోయినా రాజుగారే. రాజు అనే హక్కు ఉండకపోవచ్చు. రాజుగారి కొడుకు రాజుగారే అవుతారు. ఆయన అడవులో ఉన్న రాజుగారే అవుతారు. నేను చెప్తున్నది మళ్ళీ వినండి. రాజుగారి కొడుకు అడవులో ఉన్న రాజుగారే అవుతారు, ఆకాశంలో ఉన్న రాజుగారే అవుతారు. ఆయన రాజ్యానికి రాజుగారు కాదు. అర్థమైందా? రాజుగారి కొడుకు రాజుగారు, పంతులు గారు కొడుకు పంతులు గారు.